ఓకే గైస్, ఇక్కడ చూడండి ఇప్పుడు ఒక బిగ్గెస్ట్ ఎయిర్ డ్రాప్ అయితే వచ్చేసింది. ఈ యొక్క ఎయిర్ డ్రాప్లో మనకి ఒక్క టోకెన్ వాల్యూ మనకి $5 నుంచి $15 అయితే ఉండడం జరుగుతుంది. అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే అది మనకి అంటే అన్అఫీషియల్గా ఒక టోకెన్ వాల్యూ ప్రెజెంట్ ఇప్పుడు మనకి $13 అయితే రన్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా. అండ్ అలాగే ప్రెజెంట్ ఎయిర్ డ్రాప్ నేమ్ వచ్చేసరికి హాట్ వాలెట్ ఎయిర్ డ్రాప్ అనమాట. అండ్ అలాగే ఇందులో మనం టాస్క్లు కంప్లీట్ చేసి ఇందులో మనం టోకెన్స్ అయితే ఏం చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఈ యొక్క ఎయిర్ డ్రాప్లో మనం ఏ విధంగా పార్టిసిపేట్ అవ్వాలని చెప్తాను. బట్ ఏంటంటే ఈ యొక్క ఎయిర్ డ్రాప్లో మీకు వీలైనన్ని టోకెన్స్ ఎర్న్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా. అండ్ మనకి అంటే ఒక టోకెన్ వాల్యూ మనకి చెప్పాను కదా, $5 నుంచి $15 అయితే ఉండడం జరుగుతుంది. ఎవరు మిస్ చేయకండి. ఈ యొక్క హాట్ వాలెట్ ఎయిర్ డ్రాప్లో మనం ఏ విధంగా పార్టిసిపేట్ అవ్వాలని చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి మన టెలిగ్రామ్ ఛానల్లో 2 లింక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ వన్ ఏంటంటే హాట్ వాలెట్ బాట్ ఎయిర్ డ్రాప్ అనమాట. ఓకేనా. సెకండ్ వన్ ఏంటంటే ఈ యొక్క హాట్ వాలెట్ సంబంధించిన మన ఛానల్ లింక్. ఓకేనా. అండ్ అలాగే ఎవరైతే ఈ యొక్క ఎయిర్ డ్రాప్లో జాయిన్ అవుతారో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సెకండ్ లింక్లో కూడా జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సెకండ్ లింక్లో జాయిన్ అయితే ఏమవుతుందంటే మీకు ఎక్స్ట్రాగా 5% బోనస్ అనేది మీకు మీ యొక్క వాలెట్లో యాడ్ అవుతూనే ఉంటుందన్నమాట. ఓకేనా. ముందు మీరేం చేస్తే మన టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వెయిట్ చేయండి. మనకి ఈ విధంగా హోమ్ పేజ్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ మీరేం చేస్తున్నారు, ఇక్కడ చూడండి మనకి ఇక్కడ క్రియేట్ న్యూ వాలెట్ అని చెప్పి కనబడుతుంది కదా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు క్రియేట్ వాలెట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా హోమ్ పేజ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. అలాగే కూడా ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి. అదేంటంటే ఇక్కడ మనకి సీక్రెట్ ఫేర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. అంటే ఒకవేళ కనుక మీ యాప్ అనేది అంటే ఈ యొక్క హాట్ వాలెట్ అనేది అన్ఇన్స్టాల్ అయిపోయినా ఇక్కడ ప్రొవైడ్ చేసిన ఏదైతే 12 డిజిట్ వాట్స్ ఉన్నాయి కదా, ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు కాపీ ఆప్షన్ మీద క్లిక్ చేయండి, లేదా ఈ యొక్క పేజ్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. బట్ ఏంటంటే ఎక్కడో దగ్గర సేవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ కనుక ఇది మీరు సేవ్ చేసుకోవడం మర్చిపోయారనుకోండి, ఈ యొక్క 12 డిజిట్ వాట్స్ మళ్ళీ మీరు తర్వాత ప్రాబ్లమ్ అనేది ఫేస్ చేస్తారన్నమాట. అంటే ఒకవేళ మీరు ఏం చేసుకున్న టోకెన్స్ అనేవి అంటే లాస్ అయ్యే అవకాశం ఏది ఉంటుంది. ఎవరు మిస్ చేయకండి. ఇక్కడ ఉన్న సీక్రెట్ ఫేర్స్ని ఎక్కడో ఒక దగ్గర సేవ్ చేసి పెట్టుకోండి. అలాగే స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి ముందు జాగ్రత్తగా. ఓకేనా. నెక్స్ట్ మీరేం చేస్తుంటే కింద మీరు క్రియేట్ అని చెప్పి కనబడుతుంది కదా. క్రియేట్ బటన్ మీద క్లిక్ చేయండి. క్రియేట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరేం చేస్తారంటే ఇక్కడ వెయిట్ చేయండి. ఓకే గైస్, ఇక్కడ చూడండి మనకి ఈ విధంగా హోమ్ పేజ్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట. అలాగే చూడండి మనం ఏ విధంగా ఈ యొక్క హాట్ టోకెన్స్ అనేవి ఏం చేసుకోవాలని చెప్తాను. కింద మనకి క్లెయిమ్ 0.01 హాట్ టోకెన్ అయితే కనబడుతుంది కదా. ఇక్కడ మీరు ఫ్రీ బటన్ మీద క్లిక్ చేయండి, కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయండి, అండ్ స్టార్ట్ మైనింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అండ్ కింద మనకి ఫాలో అని చెప్పి కనబడుతుంది కదా. సింప్లీ మీరు ఫాలో బటన్ మీద క్లిక్ చేయండి. మనకి ఈ విధంగా ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. జాయిన్ అవ్వండి. జాయిన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ యొక్క హాట్ వాలెట్ ఎయిర్ డ్రాప్లోకి వెళ్ళిపోయిన తర్వాత క్లెయిమ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా. ఇక్కడ మీరు క్లెయిమ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వెయిట్ చేయండి. వెయిట్ చేసినట్లయితే ఏమవుతుందంటే మనకి ఇవి క్లెయిమ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ మనకి ఈ విధంగా హోమ్ పేజ్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట. సింప్లీ మీరు జస్ట్ క్లిక్ చేయండి, ఎక్కడో దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా హోమ్ పేజ్ అనేది వస్తుంది. అండ్ అలాగే చూడండి ఇక్కడ మనకి 0.01 అంటే హాట్ టోకెన్ అయితే ప్రొవైడ్ చేశారన్నమాట. అండ్ అలాగే నెక్స్ట్ మీరు ఏం చేస్తారు చూడండి, ఎవ్రీ 2 అవర్స్కి ఇక్కడికి వచ్చేసి ఒక పేజ్లో మనకి ఇక్కడ అంటే క్లెయిమ్ బటన్ వస్తుంది. క్లెయిమ్ బటన్ మీరు క్లిక్ చేసినట్లయితే మళ్ళీ మీకు 0.01 హాట్ టోకెన్ అయితే మీ యొక్క వాలెట్లో యాడ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా. అండ్ అలాగే చూడండి ఇప్పుడు మీరేం చేయాలని చెప్తాను. అంటే టాస్క్లు కంప్లీట్ చేసి ఏ విధంగా మనం ఈ యొక్క కాయిన్స్ ఏం చేసుకోవాలని చెప్తాను. ఓకే గైస్, ఇక్కడ చూడండి నెక్స్ట్ మీరేం చేస్తుంటే మళ్ళీ మన టెలిగ్రామ్ ఛానల్కి అయితే వచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ మనకి సెకండ్ లింక్ అయితే కనబడుతుంది కదా. అందరికి మీరు సెకండ్ లింక్ మీద క్లిక్ చేయండి. సెకండ్ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వెయిట్ చేయండి. మనకి ఈ విధంగా జాయిన్ బటన్ అయితే వస్తుంది. మనకి ఛానల్లో అంటే ఈ యొక్క హాట్ వాలెట్ సంబంధించిన ఛానల్లో జాయిన్ అయిపోండి. ఓకేనా. సింప్లీ మీరు జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి ఈ యొక్క ఛానల్ మీరు జాయిన్ అయిపోండి. జాయిన్ అయిపోయినట్లయితే ఏమవుతుందంటే ఇక్కడ చూడండి మీరు క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. ఇందులో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి ఎక్స్ట్రాగా 5% ఆ క్యాష్ బ్యాక్ అనేది మీ యొక్క వాలెట్లో రిసీవ్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఓకేనా. ఇక్కడ ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేసి ముందు వాలెట్ అయితే క్రియేట్ చేసుకోండి. అండ్ సెకండ్ లింక్ మీద క్లిక్ చేసి ఈ యొక్క ఛానల్లో ప్రతి ఒక్కరికి జాయిన్ అవ్వండి. జాయిన్ అయినందుకు కానీ మీకు 5% కమిషన్ అనేది యాడ్ అవుతూనే ఉంటుందన్నమాట. ఓకేనా. అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ ఎలా చేయాలని చెప్తాను. చూడండి ఇక్కడ నా యొక్క వాలెట్ బ్యాలెన్స్ అనేది 0.01 అంటే హాట్ టోకెన్ అయితే ఉంది కదా. ఇప్పుడు మీరేం చేస్తారంటే కింద మనకి మిషన్స్ అని చెప్పి కనబడుతుంది అన్నమాట. ఓకేనా. మిషన్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరేం చేయాలని చెప్తాను. అండ్ అలాగే చూడండి మనకి ఫస్ట్ వన్ అయితే కనబడుతుంది కదా. ఫస్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి కొన్ని టాస్క్లు అయితే ఇచ్చారు. ఒకటి డిపాజిట్, 2 వితౌట్ డిపాజిట్. ఓకేనా. ఇక్కడ మీరేం చేస్తారంటే వితౌట్ డిపాజిట్ మాత్రమే ట్రై చేయండి. మీకు అంటే వీటి గురించి క్రిప్టోలో ఎక్కువ నాలెడ్జ్ ఉంటే డిపాజిట్ చేసి కూడా టాస్క్లు అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఫస్ట్ వన్ అయితే కనబడుతుంది కదా. సింప్లీ మీరు ఫస్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత జాయిన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వెయిట్ చేయండి. అండ్ వెయిట్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరేం చేస్తుంది మనకి కింద జాయిన్ వైట్ లిస్ట్ ఆ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరేం చేస్తుంది మనకి ఫాలో బటన్ అయితే కనబడుతుంది. సింప్లీ మీరు ఫాలో బటన్ మీద క్లిక్ చేయండి. ఓకే గైస్, ఇక్కడ చూడండి నెక్స్ట్ మీరు ఏం చేస్తుంది మనకి పైన ఫాలో బటన్ అయితే కనపడుతుంది కదా. ఫాలో బటన్ మీద క్లిక్ చేయండి. ఫాలో బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరేం చేస్తుంది సింప్లీ మీరు బ్యాక్ అయితే వచ్చేసింది. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి
కింద మనకి జాయిన్ బటన్ అయితే కనపడుతుంది కదా, సో జాయిన్ బటన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి టెలిగ్రామ్లోకి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. సో టెలిగ్రామ్లో కూడా జాయిన్ అయిపోండి. నెక్స్ట్ మీరేం చేస్తారు, కింద మనకి వెరిఫై అండ్ జాయిన్ వైట్ లిస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి స్టార్ట్ వస్తుంది. సో స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. అండ్ క్లిక్ చేసిన తర్వాత సింపుల్గా మళ్ళీ ఒక పేలకి అయితే వచ్చేసేయండి. ఓకేనా, అంటే ఇక్కడ ఏదైతే ఏ డ్రాప్ ఉంది కదా, ఈ యొక్క ఏ డ్రాప్ పేలకి అయితే వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ సింప్లీ బ్యాక్ రండి. 1 మినిట్ చూడండి, ఇక్కడ నేను బ్యాక్ వచ్చేస్తున్నాను. బ్యాక్ వచ్చేసిన తర్వాత మనకి సో టాస్క్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, సో ఇక్కడ మనకి కింద క్లెయిమ్ బటన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత మనకి టాస్క్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇక్కడ చూసుకునేది నాకు 0.5 ఆర్ట్ టోకెన్ అనేది నాకు ఇక్కడ రిసీవ్ అవ్వడం జరిగింది అన్నమాట. ఓకేనా, సో ఇక్కడ మనకి సో మోర్ మిషన్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ మీరు ఏం చేస్తున్నారు, ఇక్కడ మనకి ఫాలో బటన్ అనేది కనపడుతుంది కదా, ఈ యొక్క పేజ్ మీరు ఫాలో అవ్వండి. సో ఫాలో అయినందుకు కానీ 0.05 ఆర్ట్ టోకెన్ అనేది మీకు రిసీవ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా, సో ఇక్కడ వెయిట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీరు క్లెయిమ్ బటన్ మీద క్లిక్ చేసేయండి. అండ్ అలాగే చూసుకునేది నాకు 0.05 టోకెన్ అయితే నాకు ఇక్కడ రిసీవ్ అవ్వడం జరిగింది. ఓకే గైస్, ఇక్కడ చూనికి మనం ఫస్ట్ టాస్క్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది కదా, అండ్ లైక్ మనకి 0.5 టోకెన్ అనేది రిసీవ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మీరేం చేసిన సింపుల్ మీరు బ్యాక్ అయితే వచ్చేసాను. ఓకేనా, బ్యాక్ అయితే వచ్చేసింది. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే పేజ్ ఉంది, ఈ యొక్క పేజ్ మీరు జస్ట్ రిఫ్రెష్ చేయండి. ఇక్కడ మీకు 0.5 టోకెన్ అనేది మీ యొక్క వాలెట్లో రిసీవ్ అయితే అయిపోయింది అనమాట. సో ఇక్కడ చెక్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మీరు కింద మిషన్స్ బటన్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఈజీగా ఉన్న టాస్క్ అనేది చూపిస్తాను. అండ్ ఇక్కడ సో కింద స్క్రోలింగ్ చేయండి. అండ్ ఇక్కడ మనకి టాన్ అయితే కనపడుతుంది కదా, ఈ యొక్క టాన్ బటన్ మీద క్లిక్ చేయండి. అండ్ అలాగే చూడండి మనకి సో 3 యాప్స్ని మీరు కనెక్ట్ చేయమని చెప్తారన్నమాట. ఓకేనా, సో 3 యాప్స్ అంటే ఏం లేదు, మనం సో ఏదైనా ఏ డ్రాప్లు అంటే డాగ్స్ ఏ డ్రాప్ కానీ ఏ డ్రాప్లో అయినా మనం టాన్ కీపర్ వాళ్ళు కనెక్ట్ చేస్తాం కదా, అందులోనే మనకి ఈ యొక్క ఆర్ట్ వాలెట్ కనెక్ట్ చేయమని కూడా చూపిస్తుంది. అప్పుడు మీరు ఈ యొక్క ఆర్ట్ వాలెట్ కనెక్ట్ చేసినా సరే మీకు అంటే 3 యాప్స్లో అంటే 3 బాట్స్లో ఈ యొక్క ఆర్ట్ వాలెట్ అనేది కనెక్ట్ చేస్తే మీకు ఈ విధంగా 1 హార్ట్ టోకెన్ అనేది రిసీవ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ట్రై చేయాలనుకోండి, ఇది కూడా ట్రై చేయండి. అండ్ ఇక మనకి పైన ఉన్న ఏదైతే టాస్క్ ఉంది కదా, ఈ యొక్క టాస్క్ బటన్ మీద క్లిక్ చేయండి. వాచ్ వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అండ్ అలాగే చూడండి మనకి ఈ విధంగా వీడియోలోకి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. అండ్ మీరు కింద కామెంట్ సెక్షన్ ఓపెన్ చేసినట్లయితే ఈ యొక్క వీడియోలో ఒక సీక్రెట్ కోడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆ యొక్క కోడ్ ఆల్రెడీ వీళ్ళు మెన్షన్ చేస్తారు అనమాట కామెంట్ బాక్స్లో. ఇక్కడ వాళ్ళు ఏమన్నారంటే సో కోడ్ వచ్చేసరికి ఫాస్ట్ అని చెప్పారనమాట. సో మీరు ఈ యొక్క పేజ్కి అయితే వచ్చేసిన తర్వాత ఇక మనకి సబ్మిట్ పాస్వర్డ్ దగ్గర మీరు కూడా ఆ ఫాస్ట్ అని చెప్పి టైప్ చేయండి. ఓకేనా, సో ఇక్కడ చూడండి మీరు ఫాస్ట్ అని చెప్పి టైప్ చేసినట్లయితే సో టైప్ చేసి సబ్మిట్ చేయండి. మనకి ఇక్కడ ఈ యొక్క టాస్క్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. సో 0.01 టోకెన్ అనేది రిసీవ్ అవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే చూడండి మనకి టోకెన్ అనేది క్లెయిమ్ అవ్వడం జరిగింది. మోర్ మిషన్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. బ్యాక్ అయితే వచ్చేసింది. ఓకే గైస్, ఇక్కడ చూడండి నెక్స్ట్ మీరేం చేస్తున్నారు, సింపుల్ మీరు బ్యాక్ అయితే వచ్చేసింది. ఓకేనా, బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి టాన్ గడ్ అయిపోయింది కదా, సో కింద మనకి సో ట్రాన్ అయితే కనపడుతుంది. సో ట్రాన్ బటన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీరు కావాలనుకుంటే ఒక 10 TRX డిపాజిట్ చేసిన మీకు 1 ఆర్ట్ టోకెన్ అయితే రిసీవ్ అవ్వడం జరుగుతుంది. సో ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి, లేకపోతే వదిలేయండి. ఓకేనా, అండ్ ఇక్కడ మనకి ఇక్కడ ఈజీ టాస్క్ కూడా ఒకటి ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇందులో మీరు ఏం చేస్తుంటే ఇక్కడ సో ట్రాన్ అంటే TRX అయితే ఉంది కదా, ఈ యొక్క TRX అలా చేసుకొని ఓట్ బటన్ మీద క్లిక్ చేయండి, అయిపోతుంది. అయిపోయిన తర్వాత సింపుల్గా మీరు బ్యాక్ అయితే వచ్చేసేయండి. ఓకేనా, బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనకి ట్రాన్ అయిపోయింది కదా, ఇప్పుడు మీరు ఏం చేస్తుంది సింపుల్గా కింద స్క్రోలింగ్ చేయండి. అండ్ ఇక్కడ మనకి ఎక్స్ప్లోర్ క్రిప్టో అనేది కనబడుతుంది అన్నమాట. ఈ యొక్క పేజ్ మీద జస్ట్ క్లిక్ చేయండి. ఆ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కొన్ని టాస్క్లు అయితే ఉంటాయి. అంటే ఇక్కడ వీడియోలు అయితే ఉంటాయి. ఇంతకుముందు మన వీడియోలో ఎలా అయితే సీక్రెట్ కోడ్ ఉంది కదా, ప్రతి ఒక్క వీడియోలో కూడా సీక్రెట్ కోడ్ అలానే ఉంటుంది. అండ్ ఇక మనకి ఒక్కొక్క టోకెన్ అంటే ఒక్కొక్క టాస్క్ కంప్లీట్ చేసి 0.1 ఆర్ట్ టోకెన్ అండ్ అలాగే 0.1 అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా ఈ యొక్క అంటే టోటల్ మీరు 10 టాస్క్లు అయితే కంప్లీట్ చేయండి, ఈజీగా మీకు 1.2 ఆర్ట్ టోకెన్ అనేది రిసీవ్ అవ్వడం జరుగుతుంది. సో ఏ విధంగా కంప్లీట్ చేయడం చెప్తాను, ఈ యొక్క వీడియో లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వాచ్ వీడియో బటన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీరు ఏం చేస్తుంది కామెంట్ బాక్స్ అయితే ఓపెన్ చేయండి. అండ్ అలాగే చునికి వీళ్ళు సో కామెంట్లో కోడ్ వచ్చేసరికి ఫ్రీ అని చెప్పి టైప్ చేశారనమాట. మీరు కూడా ఈ యొక్క పేలకి అయితే వచ్చేసి ఇక్కడ మీరు కామెంట్ బాక్స్లో ఫ్రీ అని చెప్పి టైప్ చేయండి. సో సబ్మిట్ చేయండి. ఇక్కడ చూసుకునేది నాకు టాస్క్ అనేది కంప్లీట్ అయితే అయిపోయింది. సో 0.1 టోకెన్ అనేది రిసీవ్ అయితే అయిపోయింది. సింపుల్ బ్యాక్ రండి. అండ్ ఇక్కడ మనకి ఈ యొక్క టాస్క్ కంప్లీట్ అయిపోయింది కదా, సో సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో సెకండ్ వీడియో కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. వాచ్ వీడియో బటన్ మీద క్లిక్ చేయండి. అండ్ అలాగే చూడండి మీరు కామెంట్ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కామెంట్ ఆల్రెడీ మెన్షన్ చేయడం జరిగింది హైప్ అని. అదే విషయం ఇక్కడ మీరు టైప్ చేయండి. ఓకేనా, సో ఇక్కడ క్యాపిటల్ లెటర్స్లో హైప్ అని చెప్పి టైప్ చేయండి. అండ్ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఓకే గైస్, ఇక్కడ చూనికి మనకి టోకెన్ అనేది సో క్లెయిమ్ అవ్వడం జరిగిందన్నమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తాం బ్యాక్ అయితే వచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ మీరు థర్డ్ టాస్క్ మీద క్లిక్ చేయండి. వాచ్ వీడియో బటన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ సో కోడ్ వచ్చేసరికి కమిషన్ అని చెప్పి ఇక్కడ మీరు వీళ్ళు ఆల్రెడీ మెన్షన్ చేశారు. సింపుల్గా ఒక పేజ్లకి అయితే వచ్చేసి మీరు కమిషన్ అని చెప్పి టైప్ చేయండి. ఈ విధంగా మీరు కమిషన్స్ అని చెప్పి టైప్ చేసి సో సబ్మిట్ చేస్తే టాస్క్ అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ మీరేం చేస్తుంది సింపుల్గా ఇక్కడ మీరు మోర్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. బ్యాక్ రండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత సో 1 మినిట్. అండ్ ఈ విధంగా మీరు ఈ యొక్క అన్ని టాస్క్లు కంప్లీట్ చేయండి. ఈ విధంగా ఒక 10 వీడియోస్ అయితే ఉంటే 10 వీడియోస్ కంప్లీట్ చేయండి. ఈజీగా మీకు 1.2
హాట్ టోకెన్ అనేది రిసీవ్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఓకేనా? ఓకే గైస్, ఇక్కడ చూడండి ఈ విధంగా మీరు అన్ని టాస్క్లు అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు హోమ్ బటన్ మీద క్లిక్ చేయండి అండ్ ఈ యొక్క పేజ్ మీరు జస్ట్ రిఫ్రెష్ చేయండి. ఓకే గైస్, ఇక్కడ చూసుకున్నట్లయితే నా దగ్గర 2.1 హాట్ టోకెన్స్ అయితే ఇక్కడ నాకు అంటే నేనైతే ఎర్న్ చేయడం జరిగింది ఒక టాస్క్ని కంప్లీట్ చేసి. ఓకేనా? అండ్ అలాగే ఇంకా మన టోకెన్స్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో ఏ విధంగా అంటే మనకి కింద మిషన్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కింద స్క్రోల్ డౌన్ చేయండి అండ్ ఇక్కడ మనకి హాట్ వాలెట్ అని చెప్పి కనబడుతుంది కదా. సో అందరూ ఈ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సో ఫస్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఓపెన్ బటన్ మీద క్లిక్ చేసి ఒక ఛానల్ మీరు జస్ట్ జాయిన్ అయిపోయింది. జాయిన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక పేలోకి అయితే వచ్చేసేయండి. అంటే ఏ డ్రాప్లోకి అయితే వెళ్ళిపోండి. క్లెయిమ్ బటన్ మీద క్లిక్ చేయండి. అండ్ అలాగే చూడండి నాకు టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ కింద స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ కంపెనీ వాళ్ళు అమౌంట్ అంటే 0.2 టోకెన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. దానికోసం మీరు ఇక్కడ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అండ్ అలాగే చూడండి మీరు ఎప్పుడైతే 12 డిజిట్ వాట్స్ అంటే స్టార్టింగ్లో కాపీ చేసుకున్నారు కదా, అందులో ఇక్కడ చూడండి ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే అడుగుతారన్నమాట. అంటే మీకు ప్రొవైడ్ చేసిన 12 డిజిట్ వాట్స్లో ఫస్ట్ వర్డ్ ఏంటిది, లేకపోతే 9th వర్డ్ 8th వర్డ్ అని చెప్పి ఇక్కడ మీకు మెన్షన్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ నాకేం అడిగారంటే ఫస్ట్ వర్డ్ ఏంటిదని అడిగారు. సో నాకు ప్రొవైడ్ చేసిన అంటే 12 డిజిట్ వాట్స్లో ఫస్ట్ వర్డ్ ఏదో ఇందులో మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నాకు ఇక్కడ ఫస్ట్ వర్డ్ అడిగారు కాబట్టి ఇక్కడ నేను ఫస్ట్ వర్డ్ సెలెక్ట్ చేసుకుంటాను. ఒకవేళ మీకు 8th వర్డ్ కానీ లేకపోతే 9th వర్డ్ కానీ అడిగితే మీరు అదే వర్డ్ అనేది సెలెక్ట్ చేసుకొని అప్పుడే మీకు సో ఈ యొక్క టాస్క్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే గైస్, ఇక్కడ చూడండి నెక్స్ట్ మీరేం చేస్తుంది మోర్ మిషన్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. కింద స్క్రోల్ డౌన్ చేయండి అండ్ ఇక్కడ మనకి ఫాలో ఆర్డర్ ఆప్షన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి అండ్ ఓపెన్ బటన్ మీద క్లిక్ చేయండి. అండ్ ఈ విధంగా మీరు జాయిన్ అయిపోయింది. ఓకేనా? సో జస్ట్ జాయిన్ అయిపోయిన తర్వాత సింపుల్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఒక పేలోకి అయితే వచ్చేసి క్లెయిమ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఓకే గైస్, ఇక్కడ చూడండి నేను 3 టాస్క్లు అయితే కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరేం చేసిన సింపుల్ బ్యాక్ అయితే వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇంకా ఈజీ టాస్క్లు ఏమైనా ఉన్నాయంటే ఇక్కడ మనకి సోలనా టాస్క్ మీద క్లిక్ చేయండి అండ్ కింద స్క్రోల్ డౌన్ చేయండి అండ్ ఇక్కడ మనకి సో ఫస్ట్ టోకెన్ అయితే కనబడుతుంది కదా. సో ఫస్ట్ టాస్క్ మీద క్లిక్ చేయండి, వాచ్ బటన్ మీద క్లిక్ చేయండి. అండ్ అలాగే చూడండి మనకి సో కోడ్ వచ్చేసరికి మార్కెట్ ప్లేస్ అని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. ఓకేనా? సో సింపుల్గా ఒక పేలుకి అయితే వచ్చేసేయండి. ఈ విధంగా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసేయండి. ఈ విధంగా మీరు టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత సింపుల్ ఇక్కడ మీరు బ్యాక్ అయితే వచ్చేసేయండి. అండ్ అలాగే చూడండి సో టాస్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సింపుల్ బ్యాక్ అయితే వచ్చేసింది. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇంకా ఈజీ టాస్క్లు ఏమున్నాయంటే ఓకే గైస్, ఇక్కడ చూసుకోలేక నేను అన్ని టోకెన్స్ అంటే ఫ్రీ టాస్క్లు అని మొత్తంగా కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఇక్కడ నేను హోమ్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే నాకు 2.5 హార్ట్ టోకెన్స్ అయితే ఇక్కడ నేను ఎండ్ చేయడం జరిగింది అన్నమాట. ఓకేనా? సో ఇంకా టోకెన్స్ ఎండ్ చేయాలి అంటే ఏం చేయాలని చెప్తాను. అండ్ ఇక్కడ మనకి కింద మైనింగ్ బటన్ అయితే కనపడుతుంది కదా. సో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ ఓకే గైస్, ఇక్కడ చూడండి ఇక్కడ ఏదైతే టైం ఉంది కదా, ఈ టైం అయిపోయే వరకు వెయిట్ చేయండి. ఈ యొక్క టైం అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా క్లెయిమ్ బటన్ వస్తుందన్నమాట. సో ఇక్కడ క్లెయిమ్ బటన్ మీద క్లిక్ చేసి క్లెయిమ్ చేసినట్లయితే ఇక్కడ మనకి హాట్ టోకెన్స్ అంటే మన యొక్క వాలెట్లో సో టోకెన్స్ అనేవి యాడ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? అండ్ అలాగే చూడండి ఇక్కడ వీళ్ళు ఏమంటారంటే ఎవ్రీ 1 అవర్కి సో 0.005 హాట్ టోకెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఓకేనా? సో నాకు తెలిసినంత వరకు అయితే ఎవ్రీ 2 అవర్స్కి వచ్చేసి మీరు ఇక్కడ క్లెయిమ్ చేసినట్లయితే 0.02 టోకెన్స్ అయితే ఫ్రీగా క్లెయిమ్ చేసుకోవచ్చు డైలీ అనేది. ఓకేనా? సో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ అనేది లేదు. అండ్ మీరు మల్టిపుల్ అకౌంట్స్లో ఈ యొక్క ఎయిటప్లో పార్టిసిపేట్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా? ఒక 3 to 4 అకౌంట్స్ నుండి జాయిన్ అయ్యారనుకోండి, ప్రతి ఒక్క అకౌంట్లో కూడా మీకు 2.5 హాట్ టోకెన్స్ అనేవి మీరు ఎర్న్ చేయడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? సో 2.5 అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఒక హాట్ టోకెన్ వాల్యూ అనేది $13 అయితే చూపిస్తున్నారు. అండ్ టోకెన్ లిస్ట్ అయిపోయిన తర్వాత అట్లీస్ట్ మనకి $5 నుంచి $10 మధ్య మనకి వాల్యూ ఉన్న ఈజీగా మనకి $20 to $30 అయితే ఈజీగా రిసీవ్ అవుతాయి. ఓకేనా? అండ్ ఇంకా కొంచెం టైం అయితే ఉంది కాబట్టి ఈ కొంచెం టైంలోనే మీరు డైలీ ఎవ్రీ 2 అవర్స్కి ఈ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ విధంగా మీరు టోకెన్స్ అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. క్లెయిమ్ బటన్ మీద క్లిక్ చేసి. ఓకేనా? ఈజీగా మీరు పర్ అకౌంట్ సో ఈజీగా ఒక $10 to $30 అని ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. సో ఎవరు మిస్ చేయకండి. ఓకేనా? అండ్ ఇక్కడ మనకి ఇన్వెస్ట్మెంట్ అంటే డిపాజిట్ చేసి కూడా మీరు టోకెన్స్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. మీరు డిపాజిట్ చేసి టోకెన్స్ ఎర్న్ చేయాలి అంటే ఇక్కడ టాస్క్లు ఉన్నాయి కదా, డిపాజిట్ చేసి టోకెన్స్ ఏ విధంగా ఎర్న్ చేయాలి ఇంకా అనేది. ఓకేనా? వాటికి సంబంధించి సపరేట్ వీడియో మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ప్రెజెంట్ అయితే మీ దగ్గర ఎన్ని టెలిగ్రామ్ అకౌంట్స్ ఉన్నాయి, అన్ని టెలిగ్రామ్ అకౌంట్స్ ద్వారా ఈ విధంగా ఫ్రీగా టాస్క్ కంప్లీట్ చేసి ఒక్కో అకౌంట్లో ఈ విధంగా టోకెన్స్ అయితే ఎర్న్ చేసి పెట్టుకొని ఉండండి. ఓకేనా?